దేవునామన వందనాలండి. ఈరోజు వాగ్దానము, నీకును నీ సంతానముకును నీ తరువాత సంతానపు వారికినే క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిస్తున్న దేశంలో నిన్ను దీర్ఘాయుష్వంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించుసు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఆయన కట్టడలు ఆజ్ఞలు గైకుంటే మనలను మన సంతానాన్ని కూడా ఆయన ఇచ్చిన దేశంలో సురక్షితంగా ఇచ్చి ఆయుస్సు ఆరోగ్యము సమాధానం ఇచ్చి జీవింపజేస్తాను అన్నాడు. అంటే దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి. ఆయన కట్టడలను గైకొనాలా, ఆయన ఆజ్ఞలను పాటించాలా. ఆ రీతికి ఉన్నప్పుడు నీకును నీ సంతానానికి కూడా దీర్ఘాయుసును ఇచ్చేదనని మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మరి యొక్క లోకస్తులు చేస్తున్నట్టు హేయ క్రియలకు దూరంగా ఉండాలి, లోక అలవాట్లకు దూరంగా ఉండాలి, లోక అలవాట్లకు మనము విరోధంగా ఉండాలి. ఆ రీతిగా ఉంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనకి దొరకవు. కాబట్టి మరి యొక్క ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి 16 ద్వితీయోపదేశ కాండము 18లో కూడా అదే ఉంది. మరి లోకస్తులు చేస్తున్నట్టు హేయ క్రియలు చేయొద్దు, కానీ నా మాట ప్రకారంగా నువ్వు నా కట్టడల ప్రకారంగా మరి నువ్వు జీవిస్తే ద్వితీయోపదేశ కాండము 18-19లో నీకు ఇచ్చిన దేశంలో హేయక్రియలు చేయకూడదు. మనకు ఒక దేశం ఇచ్చాడు, ఒక ప్రాంతం ఇచ్చాడు, ఒక గృహాన్ని ఇచ్చాడు, ఒక సంసారం ఇచ్చాడు. మనం హేయక్రియలు చేయకుండా దేవునికి ఇష్టమైన రీతిగా కట్టడలు ఆజ్ఞలు గైకుంటే నీ సంతానాన్ని నిన్ను కూడా దీవించి దీర్ఘాయుష్యం ఇస్తానన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దయాకిరీటం ఇచ్చి మనల్ని దీవిస్తానన్నాడు. యేసయ్య నామమునకే వందనాలు, స్తోత్రాలు. ఆమేన్.